హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు సికండి. ఈ కథని రచించిన వారు కీర్తి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తన ఆలోచనలతో పోటీ చేస్తూ వేగంగా దూసుకుపోతుంది రైలు బండి. కదులుతూ తన వెంటే పరుగెడుతూ తనని ఓడించలేక ఆగిపోతున్న చెట్ల వంక చూస్తూ తన గతంలోకి వెళ్ళింది సిరి. ఒరేయ్ శ్రీ, ఈరోజు మా ఇంట్లో ఎవరు లేరురా, నీకు ఇదే మంచి సమయం, వచ్చేయి అంటూ శ్రీ చెవిలో చిలిపిగా మెల్లిగా చెప్పింది సౌమ్య. 13 ఏళ్ల శ్రీ లోపల సంబరపడిపోతూ ఇంటికి పరుగు తీశాడు. నవ్వుతూ సైకిల్ వేసుకొని సౌమ్య వెళ్ళిపోయింది. గబగబా బీరువా నుంచి తీసిన వస్తువులు చప్పుడు కాకుండా తీసి తన స్కూల్ బ్యాగ్లో పెట్టేసి సైకిల్ మీద ఎక్కి ఇంటి అరుగు మీద రుబ్బుడు రోల్లో పిండి రుబ్బుతున్న అమ్మతో సౌమ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నా అని అరుస్తూ వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. వెనకాలే ఇప్పుడు ఎందుకురా అని అరుస్తున్న అమ్మ మాటకి సమాధానంగా చదువుకోవడానికి గంటలో వచ్చేస్తా అంటూ సైకిల్ స్పీడ్గా పోనిచ్చాడు. 10 నిమిషాలు పట్టే దారి అది. కానీ శ్రీ స్పీడ్కి 4 నిమిషాల్లో చేరిపోయాడు. సౌమ్య తన కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది. రాగానే గబగబా మెట్లు దిగుతూ సైకిల్ దగ్గరికి పరుగు తీసింది. పొడవుగా ఉన్న తన పొట్టు లంగాని చేతులతో కాస్త పైకెత్తి ఆయాసపడుతూ, ఇంత ఆలస్యం ఏమిటి, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు అంటూ శ్రీ చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది సౌమ్య. ఆగు సౌమ్య అంటున్న తన మాట వినకుండా పరిగెడుతూ పట్టుకెళ్ళింది. ఆయాసపడుతూ ఇద్దరూ సౌమ్య గదిలో ఉన్న మంచం మీద కూర్చున్నారు. అన్నీ రెడీనా? ఓ ఎప్పుడో, నువ్వే ఆలస్యం అంది సౌమ్య. ఒక్కసారిగా వచ్చిన ట్రైన్ హారన్కి కిటికీకి ఒరిగి ఆలోచిస్తూ పడుకున్న సిరి ఉలిక్కిపడి లేచింది. కిటికీ నుండి బయటికి తొంగి చూసింది. తను దిగాల్సిన చోటు వచ్చేసింది అని గుర్తుకు వచ్చింది. స్టేషన్ అంతా గోలగోలగా ఉన్నారు. ఆ ప్లాట్ఫామ్ వంక చూస్తూ ఉంటే పరిగెడుతూ వచ్చి 10 ఏళ్ల క్రితం తను ఎక్కిన సంఘటన గుర్తు వస్తుంటే తన పెదవులపై చిన్న నవ్వు. అది ఎందుకు అని తనకి కూడా అర్థం కాలేదు. ముందుకు వస్తున్న తన జుట్టుని మునివేళ్లతో వెనక్కి సర్దుతూ ముందుకు కదిలింది. ఇల్లు పక్కనే అవడంతో ఆటో వాళ్ళు అడుగుతున్నా వద్దు అని సమాధానమిస్తూ నడుస్తూ వెళ్ళింది. దారిలో అందరూ తనని చూస్తూ నవ్వుకోవడం, గుసగుసలు పెట్టుకోవడం వినిపిస్తూనే ఉన్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా చిరునవ్వే సమాధానంగా వెళ్తాంది సిరి. నీలిరంగు పెయింట్ వేసిన తలుపును చూసి తట్టబోయి చెయ్యి వెనక్కి పెట్టుకుంది. మళ్ళీ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మెమెంటో వంక చూస్తూ పిడికిలి బిగించి తలుపు తట్టింది. తెరవని తలుపుల వంక చూస్తూ మళ్ళీ తట్టింది. ఈసారి తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తీసిన ఆమె తన వంక కింద నుండి పై వరకు చూస్తూ ఏమండి అంటూ లోపలికి పరుగు తీసింది. శ్రీ చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టింది. అందరూ స్త్రీని చూసి కుర్చీలోంచి లేచారు. శ్రీ అందరి వైపు చిరునవ్వుతో చూసింది. అందులోంచి వాళ్ళ అక్క పరిగెడుతూ వచ్చి శ్రీని హత్తుకుంది. సిరి హత్తుకునే లోపే అక్క స్వరంలో ఆవరించిన ఏడుపుతో ఏమైందక్క అంటూ భుజాలు పట్టుకుని అడిగింది సిరి. అమ్మ చనిపోయిందిరా అంటూ బోరుమంది అక్క. సిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందరూ వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ గొడవలోనే ఉన్నారు. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఇద్దరూ ఆస్తి పంపకాల గురించి గొడవ పడుతున్నారు.
వాళ్ళ ముందుకు వెళ్ళి, అమ్మ చనిపోయిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని పెద్దన్న చొక్కా పట్టుకుని అడిగింది సిరి. తన నుంచి ఏం సమాధానం లేదు. ఎందుకు ఇలా చేశావు అని అరుస్తుంది సిరి. అమ్మ నీ చివరి చూపు కూడా చూడలేదు అని. అంతలో అక్కడే ఉన్న తన బాబాయ్ లేచి, నేనే చెప్పొద్దు అన్నాను అని గంభీరంగా అన్నాడు. ఎందుకు బాబాయ్? నేను మిమ్మల్ని ఏమన్నాను? ఎందుకు చెప్పలేదు? నువ్వు వస్తే బంధువులందరి ముందు మేము తల వంచుకోవాలి, అదే గంభీరమైన స్వరంతో అన్నాడు బాబాయ్. అవును, నేను వస్తే మీరు తల వంచుకోవాలి కదా, మర్చిపోయాను. కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా మంచం మీద పడి ఉంటే పట్టించుకొని కొడుకుని చూస్తే మీకు తల వంపు కాదు అంటూ పెద్ద అన్నవైపు చూసింది. రోడ్డు మీద వెళ్ళే ఆడపిల్లని ఏడిపించి జైలుకు వెళితే తలవంపు కాదు అంటూ చిన్న అన్నవైపు చూసింది. మీకు అలాంటి క్షణాల్లో నేను గుర్తు వచ్చాను, కానీ ఈ క్షణంలో రాలేదు కదా. అంతేలే, ఆస్తి పంపకాలలో ఇదిగో నీ వాట, ఇది తీసుకొని వెళ్ళిపో, మళ్ళీ ఇక ఇలా ఇంటివైపు రాకు అంటూ తన ముందు ఆస్తి కాగితాలు పెట్టి చుట్టూ చూస్తున్నాడు. తన చూపులకి అర్థమైంది సిరికి. చుట్టూ జనాలు బిల్డింగ్ ఎక్కి చూస్తున్నారు. మానవత్వం లేని మీలాంటి మనుషులకి అసలు ఆస్తి అంటే ఏమిటో తెలియదు అంటూ అమ్మ గదిలోకి వెళ్ళి బీరువా తలుపు తీసి అమ్మ పెళ్లి చీర తీసింది. ఆ చీర తాకుతుంటే అమ్మ తనతో గొప్పవాళ్లుగా మారటానికి లింగభేదం, కుల మత భేదాలు అడ్డురావు కన్నా, నువ్వు నలుగురి మెప్పు పొందినప్పుడు నీ జీవితానికి విలువుంటుంది, నీ జన్మ సార్థకమవుతుంది అని చెప్పి ఆమె ఒడిలో పడుకున్న తన తల నిమురుతూ చెప్పిన సంగతి గుర్తు వచ్చింది. సిరి కంట్లో కన్నీళ్లు చెమ్మగిల్లాయి. ఆ చీరని గుండెకి హత్తుకొని అందులో తన నాట్యానికి మెచ్చి ఇచ్చిన రాష్ట్ర స్థాయిలో వచ్చిన బహుమతిని అందులో మడత పెట్టి బ్యాగులో పెట్టుకుని ముందు గదికి వెళ్ళి, నా వాటా నేను తీసుకున్నాను, ఇక వచ్చి మిమ్మల్ని అవమానపరచను, వెళుతున్నా అంటూ ముందుకు కదిలింది. అదంతా చూస్తున్న సిరి వదినలు గుసగుసలు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. ఆ నవ్వులు వింటూ ముందుకు కదిలిన సిరి తలుపు దగ్గరికి వెళ్ళి వాళ్ల వంక చూస్తూ, వదినలు, రేపటి కాలంలో మీకు మా అమ్మలాంటి రోజు రాదు అని అనుకోకండి. రావాలని నేను కోరుకోవడం లేదు, కానీ తన దాకా వస్తే కానీ తెలియదు అని ఊరికే అనరుగా అంటూ చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళే ట్రైన్ ఎక్కింది. ఒక అమ్మాయి కింద వర్షానికి పడిన నీటిని తన పొట్టులంగా తడవకుండా పైకి పట్టుకొని నడుస్తుంది. అదంతా కిటికీ నుండి చూస్తున్న సిరికి మళ్ళీ గతం గుర్తు వచ్చింది. సౌమ్య పేరుకు తగ్గట్టే ఎంతో మంచిది. చిన్ననాటి నుండి కలిసి చదువుకున్నాం. నా ప్రియనేస్తం నన్ను అర్థం చేసుకొని ఆ రోజు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మంది అని ఆలోచిస్తూ రోజు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంది. ఇదిగో సిరి, నువ్వు కూర్చో, అమ్మ ఆషాఢమాసం అని గోరింటాకు పెట్టింది, చూడు ఎంత బాగా పండింది అని తన అరచేతిని చూపిస్తూ ఆతృతగా చూస్తున్న శ్రీవంక చూస్తూ, ఇదిగో కుంకుమ నీళ్ళు, నువ్వు గోరింటాకు పెట్టుకుంటే అందరికీ నీ గురించి తెలిసిపోతుంది, అందరూ ఎగతాళి చేస్తారు కదా, ఈ కుంకుమ రంగు కడిగేస్తే పోతుంది, కానీ ఉన్నంతసేపు అచ్చం గోరింటాకులానే ఉంటుంది అని శ్రీ చేతులకి అద్ది తను బ్యాగ్లో తెచ్చుకున్న అమ్మ చీరని కట్టి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్న క్షణంలో ఒక్కసారిగా గది తలుపులు తెరుచుకున్నాయి. సౌమ్య అమ్మా నాన్న వాళ్ళని అలా చూసి ఏం చేస్తున్నారు అని సౌమ్య చెంప మీద గట్టిగా లాగి కొట్టాడు సౌమ్య నాన్న. నువ్వు ముందు ఇంటి నుంచి పోరా
అని బయటికి నెట్టేశాడు శ్రీని. శ్రీకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన డ్రెస్ లోపలే ఉంది. తను ఇప్పుడు ఇలా చీరలో ఇంటికి వెళితే అందరికీ తన గురించి తెలిసిపోతుంది. ఎలా అని ఆలోచిస్తూ, నాన్న ఏమంటాడు అని ఆలోచిస్తూ, ఏడుస్తూ, ఎప్పటికైనా తెలియక తప్పదు కదా అని ధైర్యం చేసి ఏడుస్తూ బయలుదేరింది సిరిగా మారిన శ్రీ. రోడ్డు మీద అందరూ నవ్వుతున్నా ఏం చెయ్యలేక అలాగే తల కిందకి దించుకుని ఇంటికి వెళ్ళింది. తలుపు తీసి చూసిన నాన్న కొట్టాడు. అన్నలు అక్కలు తిడుతున్నారు. అమ్మ ఒక్కతే వాళ్లతో వాదిస్తుంది. ఇంట్లోకి రావద్దు అనే నాన్నతో వాదించి ఇంట్లోకి అయితే తీసుకొని రాగలిగింది. కానీ అర్ధరాత్రి నాన్న చంపేయడానికి పూనుకున్నాడు అని గ్రహించలేకపోయింది. నాన్న నన్ను చంపడానికి కత్తి పట్టుకొని వచ్చే వరకు తెలియలేదు. నిన్నటి వరకు నన్ను ముద్దు చేసిన నాన్నకి నన్ను చంపేంత కోపం వచ్చేసింది అని. అమ్మ అది చూసి నాన్నని ఆపుతూ తన గోరింటాకు చేతులకి ఉన్న బంగారు గాజులు తీసి నా చేతిలో పెట్టి దూరంగా పారిపో అని నెట్టేసింది. అవి పట్టుకొని ప్రాణభయంతో పారిపోయిన నేను అమ్మ గాజులతో నాకు ఇష్టమైన నాట్యం నేర్చుకొని నాలాంటి వాళ్లతో బ్రతుకుతూ సమాజంతో యుద్ధం చేస్తూ ఇప్పుడు ఇలా. కానీ అమ్మకి నా విజయం చూపలేకపోయా అని ఆలోచిస్తూ అమ్మ చీరని గుండెలకు హత్తుకొని లోపలే కుమిలిపోయింది సిరి. తనలాంటి వారిని తనలాగానే ముందుకు నడపాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు కదిలింది సిరి. ఆ శిఖండి అబ్బాయిలా మారి శారీరక యుద్ధానికి మొదలుపెట్టింది. నా కథలో శ్రీ శిఖండి అమ్మాయిలా మారి ఎంతోమంది తనలాంటి వారిని తనలా ముందుకు నడపాలి అనే దృఢ సంకల్పంతో సమాజంతో మానసిక యుద్ధం మొదలుపెట్టింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.